హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఇక ఈ వివరాల ఆధారంగానే మీకు ఈ పథకాలన్నీ కూడా వర్తిస్తాయని, కాబట్టి మీ వివరాలన్నీ కూడా వెంటనే ఇక్కడికి వెళ్ళి నమోదు చేసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు. ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోను ముందుగా లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ పంటల నమోదు కార్యక్రమం అయితే చేపట్టింది. అధికారులు ఇప్పటి వరకు చూసుకుంటే 24.16 లక్షల ఎకరాల వివరాలు అయితే నమోదు చేశారు. వ్యవసాయ భూమి వద్దకే వెళ్ళి అక్కడ నుంచే సర్వే నెంబర్లు, సాగు వివరాలు ఒక ప్రత్యేక యాప్లో నమోదు చేస్తున్నారు. ఇక వీటి ఆధారంగానే రైతులందరికీ కూడా రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, రుణమాఫీ పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. ఇక అసలైన లబ్ధిదారులను గుర్తించేందుకు ఈ సర్వే చేపట్టామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కాబట్టి ఇంకా మీ యొక్క గ్రామంలో కనుక అధికారులు వచ్చి ఇంకా సర్వే అనేది చేయకుండా ఉంటే మీరు వెంటనే కూడా మీ యొక్క ఏఈఓ గారిని సంప్రదించి ఈ సర్వే అనేది చేయించుకోండి. ఈ సర్వే అనేది చేస్తేనే మీకు పైసలు వస్తాయి, పథకాల పైసలు. కాబట్టి మీరు అందరూ కూడా వెంటనే ఇలా చేసుకోండి. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా వెంటనే కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. ఇక దీంతో పాటుగా మీకు అందరికీ కూడా ఈ పథకాల డబ్బులు రావాలంటే ఈ వివరాలు నమోదు చేయించుకోండి. ఇక మీరు ఇంకా మీ ఊర్లో ఈ వివరాలు నమోదు చేశారా లేదా అనేది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.